ఏనుగు. జంతువుల్లో అన్నిటికన్నా పెద్ద జంతువు అయిన ఏనుగుకి మనుషులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఏనుగులను మచ్చిక చేసుకుని అనేక ఉత్సవాల్లో ఊరేగిస్తూ దేవుడితో సమానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జరిగిన ఒక ఘటన జంతువులపై మనుషులకు మానవత్వం ఏ స్థాయిలో ఉంటుందో అనేది మరోసారి నిరూపించింది. ఏనుగు కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దాదాపు 30,000 మంది పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఏనుగును వంటారాకు తరలించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాధురి మహాదేవి అని పేరుతో పిలిచే ఏనుగును కొల్హాపూర్లోని నందాని గ్రామానికి తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మహాదేవి మాధురి పేరుతో పిలిచే ఏనుగును గుజరాత్లోని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు ఒక భారీ మౌన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రాజుశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో 30,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మహాదేవిని తిరిగి తమ ప్రాంతానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఒక్క ఏనుగు కోసం ప్రజలు ఎంతటి పోరాటం చేస్తున్నారంటే ఆ ఏనుగుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మహాదేవి అలియాస్ మాధురి అనే 36 ఏళ్ల ఏనుగు గత 3 దశాబ్దాలుగా కొల్హాపూర్లోని జైన మఠంలోనే నివసిస్తోంది. మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొనేది. స్థానిక ప్రజలకు, ఆలయ అర్చకులకు, ముఖ్యంగా జైనులకు ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. చాలామంది తమకు వీలున్నప్పుడల్లా ఆలయానికి వెళ్ళి మహాదేవికి స్నానం చేయించడం, మంచి ఫుడ్ పెట్టడం, దాన్ని బాగోగులు చూసుకోవడం చేసేవారు. ఇలా వారిలో ఒకరిగా ఆ ఏనుగు కలిసిపోయింది. అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావడంతో పెటా అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుందని, సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతారాకు తరలించారు. వంతారా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ఏనుగును అక్కడికి తరలించడంతో అర్చకులు, స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏనుగును తరలించే సమయంలో ప్రజలు బోరును విలిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీకి మహాదేవి ఏనుగు నచ్చిందని, అందుకే దాన్ని తీసుకెళ్లారని, దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్థానిక ప్రజలు చెప్తున్నారు. తీసుకెళ్లిన ఏనుగును తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. కొల్హాపూర్లోని జైన మఠంలో ఉన్న మాధురి అనే ఏనుగు అనారోగ్య కారణాలతో వనతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై వనతారా సంస్థ మాధురి స్వేచ్ఛగా, సురక్షితంగా ఉందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రతి ఏనుగుకు సహజంగా గడిపే జీవితం అవసరం. వనతారాలో మాధురి ఇదే జీవితాన్ని కోరుకుంటోంది. స్వేచ్ఛను ఆమె తిరిగి పొందడం చూస్తుంటే చాలా బాగుంది అని పేర్కొంది. ఏనుగు. జంతువుల్లో అన్నిటికన్నా పెద్ద జంతువు అయిన ఏనుగుకి మనుషులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఏనుగులను మచ్చిక చేసుకుని అనేక ఉత్సవాల్లో ఊరేగిస్తూ దేవుడితో సమానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జరిగిన ఒక ఘటన జంతువులపై మనుషులకు మానవత్వం ఏ స్థాయిలో ఉంటుందో అనేది మరోసారి నిరూపించింది. ఏనుగు కోసం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా దాదాపు 30,000 మంది పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఏనుగును వంటారాకు తరలించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాధురి మహాదేవి అని పేరుతో పిలిచే ఏనుగును కొల్హాపూర్లోని నందాని గ్రామానికి తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మహాదేవి మాధురి పేరుతో పిలిచే ఏనుగును గుజరాత్లోని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు ఒక భారీ మౌన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రాజుశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో 30,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మహాదేవిని తిరిగి తమ ప్రాంతానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఒక్క ఏనుగు కోసం ప్రజలు ఎంతటి పోరాటం చేస్తున్నారంటే ఆ ఏనుగుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మహాదేవి అలియాస్ మాధురి అనే 36 ఏళ్ల ఏనుగు గత 3 దశాబ్దాలుగా కొల్హాపూర్లోని జైన మఠంలోనే నివసిస్తోంది. మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొనేది. స్థానిక ప్రజలకు, ఆలయ అర్చకులకు, ముఖ్యంగా జైనులకు ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. చాలామంది తమకు వీలున్నప్పుడల్లా ఆలయానికి వెళ్ళి మహాదేవికి స్నానం చేయించడం, మంచి ఫుడ్ పెట్టడం, దాన్ని బాగోగులు చూసుకోవడం చేసేవారు. ఇలా వారిలో ఒకరిగా ఆ ఏనుగు కలిసిపోయింది. అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావడంతో పెటా అధికారులు దీనిపై దృష్టి సారించారు.
ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుందని, సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతారాకు తరలించారు. వంతారా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ఏనుగును అక్కడికి తరలించడంతో అర్చకులు, స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏనుగును తరలించే సమయంలో ప్రజలు బోరును విలిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీకి మహాదేవి ఏనుగు నచ్చిందని, అందుకే దాన్ని తీసుకెళ్లారని, దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్థానిక ప్రజలు చెప్తున్నారు. తీసుకెళ్లిన ఏనుగును తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. కొల్హాపూర్లోని జైన మఠంలో ఉన్న మాధురి అనే ఏనుగు అనారోగ్య కారణాలతో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై వనతార సంస్థ మాధురి స్వేచ్ఛగా, సురక్షితంగా ఉందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రతి ఏనుగుకు సహజంగా గడిపే జీవితం అవసరం. వనతారాలో మాధురి ఇదే జీవితాన్ని కోరుకుంటోంది. స్వేచ్ఛను ఆమె తిరిగి పొందడం చూస్తుంటే చాలా బాగుంది అని పేర్కొంది. ఏనుగు జంతువుల్లో అన్నిటికన్నా పెద్ద జంతువు అయిన ఏనుగుకి మనుషులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఏనుగులను మచ్చిక చేసుకుని అనేక ఉత్సవాల్లో ఊరేగిస్తూ దేవుడితో సమానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా జరిగిన ఒక ఘటన జంతువులపై మనుషులకు మానవత్వం ఏ స్థాయిలో ఉంటుందో అనేది మరోసారి నిరూపించింది. ఏనుగు కోసం 1 కాదు 2 కాదు ఏకంగా దాదాపు 30,000 మంది పాదయాత్ర చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఏనుగును వంటారాకు తరలించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మాధురి, మహాదేవి అని పేరుతో పిలిచే ఏనుగును కొల్హాపూర్లోని నందాని గ్రామానికి తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. మహాదేవి, మాధురి పేరుతో పిలిచే ఏనుగును గుజరాత్లోని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు ఒక భారీ మౌన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎంపీ రాజుశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో 30,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మహాదేవిని తిరిగి తమ ప్రాంతానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఒక్క ఏనుగు కోసం ప్రజలు ఎంతటి పోరాటం చేస్తున్నారంటే ఆ ఏనుగుపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మహాదేవి అలియాస్ మాధురి అనే 36 ఏళ్ల ఏనుగు గత 3 దశాబ్దాలుగా కొల్హాపూర్లోని జైన మఠంలోనే నివసిస్తోంది. మఠం తరపున మహాదేవి అనేక ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొనేది. స్థానిక ప్రజలకు, ఆలయ అర్చకులకు, ముఖ్యంగా జైనులకు ఈ ఏనుగుతో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. చాలామంది తమకు వీలున్నప్పుడల్లా ఆలయానికి వెళ్ళి మహాదేవికి స్నానం చేయించడం, మంచి ఫుడ్ పెట్టడం, దాన్ని బాగోగులు చూసుకోవడం చేసేవారు. ఇలా వారిలో ఒకరిగా ఆ ఏనుగు కలిసిపోయింది. అయితే ఇటీవల ఏనుగు ఆరోగ్యంపై అనేక ఫిర్యాదులు రావడంతో పెటా అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుందని, సరైన సంరక్షణ లేకుండా ఒంటరిగా ఉంచుతున్నారనే కారణాలతో దాన్ని వంతారాకు తరలించారు. వంతారా అనేది పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చూసుకుంటున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ఏనుగును అక్కడికి తరలించడంతో అర్చకులు, స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏనుగును తరలించే సమయంలో ప్రజలు బోరును విలిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీకి మహాదేవి ఏనుగు నచ్చిందని, అందుకే దాన్ని తీసుకెళ్లారని, దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్థానిక ప్రజలు చెప్తున్నారు. తీసుకెళ్లిన ఏనుగును తిరిగి అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని స్థానిక ప్రజలు చెప్తున్నారు. కొల్హాపూర్లోని జైన మఠంలో ఉన్న మాధురి అనే ఏనుగు అనారోగ్య కారణాలతో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై వనతార సంస్థ మాధురి స్వేచ్ఛగా, సురక్షితంగా ఉందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రతి ఏనుగుకు సహజంగా గడిపే జీవితం అవసరం. వనతారాలో మాధురి ఇదే జీవితాన్ని కోరుకుంటోంది. స్వేచ్ఛను ఆమె తిరిగి పొందడం చూస్తుంటే చాలా బాగుంది అని పేర్కొంది.